2026 అలాగే 27 సంవత్సరంలో మిరప విస్తీర్ణం అనేది తెలుగు రాష్ట్రాల్లో ఖచ్చితంగా పెరగబోతుంది. అయితే మనకు ప్రస్తుతం 26 సంవత్సరంలో చూసుకున్నట్లయితే ధరలు అయితే కొంతవరకు అయితే బాగున్నాయని రైతు అయితే అనుకోవడం జరుగుతుంది. అయితే 2027 సంవత్సరంలో దీని ధరలు ఇలాగ కంటిన్యూ అవుతాయా? విస్తీర్ణం పెరిగినా కూడా మనం మార్కెట్ లో నిలబడాలంటే ఎటువంటి జాగ్రత్తలు పాటించాలన్న వివరాలు ఈ వీడియోలో చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సంవత్సరం రైతు ఈ యుద్ధాల వల్ల మనకు పత్తి కావచ్చు, మొక్కజొన్న కావచ్చు, మిరప కావచ్చు, వరి కావచ్చు, ఇలా ఏ పంట అయినా సరే మార్కెట్ చేయడం చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డాడు. ఇదే సమస్య కనుక నెక్స్ట్ ఇయర్ కూడా కంటిన్యూ అయినట్లయితే రైతుకు మార్కెటింగ్ లో చాలా వరకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది. నాకు వచ్చేటువంటి కాల్స్లలో 90% కాల్స్ కూడా తేజాల గురించి మాత్రం అడగడం జరుగుతుంది. ఈ తేజ అనేది మనకి ఎక్స్పోర్ట్ మార్కెట్ మీద డిపెండ్ అయి ఉంటుంది కదా. చాలా మంది రైతులు ఏం చేస్తున్నారంటే ఎంతసేపు సింపుల్ గా కంటిన్యూ అయిపోవాలి, ఆ వైరస్ లేకుండా మొక్క పండాలన్న ఉద్దేశంతో తేజాలు ఎక్కువగా సాగు చేయడం జరుగుతుంది. కానీ ప్రతి రైతు ఇక్కడ గమనించుకోవాల్సిందంటే లావు రకాల్లో కూడా మనకు గడిచిన 2 సంవత్సరాల్లో వైరస్ టాలరెంట్ విత్తనాలు అనేది రావడం జరిగింది. సూపర్ 10లలో కావచ్చు, లేదంటే మనకు 341లో కావచ్చు, లేదంటే నెంబర్ 5లో కావచ్చు, కొంతవరకు వైరస్ టాలరెంట్ రకాలు అనేది రావడం జరిగింది. అలాగే బ్యాడిగిలలో, అలాగే టమాటా మిరప రకాలు, ఇలా మిరప అంటే కేవలం చాలా మంది రైతులు తేజాలకు ఒక వన్ వే మార్కెట్ లో వెళ్తున్నారు. ఎందుకంటే మనకు ఖమ్మం పరివాహక ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే కేవలం తేజాలే నడుస్తాయి కాబట్టి తేజాలే వేసుకోవడం, ఇలా ఒక రకమైనటువంటి మార్కెట్ లూప్ లో పడిపోయారు. మామూలుగా సోషల్ మీడియా ప్రమోషన్ కూడా 100% తేజాల మీద ఉంది. కాకపోతే ప్రతి రైతు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఎటువంటి ప్రతికూల పరిస్థితులు వచ్చినా కూడా రైతు నిలబడగలగాలంటే డిమాండ్ కు తగ్గట్టుగా పంటలనే సాగు చేసుకోవాల్సి ఉంటుంది. మీరు మీ ప్రాంతంలో ఉన్నటువంటి మార్కెట్ దగ్గర కావచ్చు, మీరు చిన్న రైతు అయితే సొంతంగా లోకల్లో మార్కెటింగ్ చేసుకోవడానికి ప్రయత్నించండి. మీకు కావాల్సినటువంటి ఆర్గానిక్ టైప్ అంటే కెమికల్ రెసిడ్యూ ఫుడ్ అనేది అందించడానికి 100% తెలుగు యువత మీకు సలహాలు ఇస్తుంది. అలాగే లావు రకాలకు ఎక్కువగా ప్రయారిటీ ఇవ్వండి. ఎందుకంటే మనకు మార్కెట్ అనేది స్టేబుల్ గా ఉండడానికి కొంతవరకు రావు రకాలు అనేది చాలా బాగా ఉపయోగపడతాయి. బ్యాడిగిలు కావచ్చు, లేదంటే డీలక్స్లు కావచ్చు, లేదంటే మనకు ఈ చార్కులు కావచ్చు, సూపర్ 10 కావచ్చు, నెంబర్ 5 కావచ్చు, ఇలా వేరు రకాల విభిన్నమైన రకాలని సాగు చేసినప్పుడే రైతు మార్కెటింగ్ లో ఇబ్బందులు తలెత్తకుండా ఉంటది. ఎంతసేపు ఒకే వర్షంలో తేజాలని వెళ్ళిపోతే మార్కెట్ పడిపోతుండొచ్చు, లేస్తుండొచ్చు. రైతుకైతే సెక్యూరిటీ అయితే ఖచ్చితంగా ఉండదు. కాబట్టి మీ ప్రాంతాలని తగ్గట్టుగా ఈ ఇయర్ అయితే మాత్రం ఎవరైతే ఆర్గానిక్ రెసిడ్యూ ఫుడ్ అంటే మనకు కెమికల్ ఇండెక్స్ లేకుండా రెసిడ్యూ ఫుడ్ తయారు చేసుకుని వచ్చేటువంటి నూతన జనరేషన్ ఎలా ఆలోచించాలంటే ప్రజెంట్ మార్కెటింగ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. పంట పండియడం, విత్తనాలు తీసుకురావడం ఇవన్నీ కాదు. ప్రస్తుతం ఉన్నటువంటి జనరేషన్ లో పంట అమ్ముకోవడం అనేది పెద్ద టాస్క్ గా మారింది. కాబట్టి మీ సొంత క్రెడిబిలిటీ బ్రాండ్ క్రియేట్ చేసుకున్నా ట్రై చేయండి. అలా తయారు చేసుకొని మీరు సొంతంగా మీ ఒక పంటను అమ్ముకునేటువంటి ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకోగలిగితే దానికి సంబంధించినటువంటి టెక్నికల్ సపోర్ట్, ఆర్గానిక్ సపోర్ట్, అంటే మనకు కెమికల్ రెసిడ్యూ లేకుండా, ఆర్గానిక్ అంటే మళ్ళీ ఏదో ఆకాశాయం కొట్టు ఈ కషాయం కొట్టు కాదు, కెమికల్ రెసిడ్యూ లేకుండా ఒక క్వాలిటీ ఫుడ్ తయారు చేయడంలో మీకు తెలుగు యువత సపోర్ట్ చేస్తుంది. అలాగే ప్రాంతానికి తగ్గట్టుగా లావు రకాలను ఎంచుకోవడంలో కూడా మీకు తెలుగు యువతని సపోర్ట్ చేస్తుంది. ప్రతి ఒక్క రైతన్న కూడా మార్పు వైపుకు ప్రయత్నించండి. మూసపోకడ విధానాల్లో వ్యవసాయం చేసుకోవద్దు. అడ్వాన్స్డ్ అగ్రికల్చర్ కోసం తెలుగు యువతని ఫాలో అవ్వండి.